వెయిట్ లాస్ అనేది రియల్లీ అసలు అదొక పెద్ద అంటే స్టబ్బన్ సమస్యగా ఉంటుంది చాలామందికి. యాక్చువల్గా బేసిక్గా చెప్పాలంటే ఇప్పుడు ఈ టైంలో ఇన్ ద సెన్స్ ఈ మోడర్న్ టైంలో వెయిట్ పెరగడానికి మెయిన్ కారణాలు ఓన్లీ ఫుడ్ హ్యాబిట్స్ ఏనా, ఇంకా అదర్ ఏమైనా రీజన్స్ ఉన్నాయా? రిఫైన్డ్ ఫుడ్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండడం వల్ల, తర్వాత సెడెంటరీ లైఫ్. అంటే ఒక పూర్వం ఏంటంటే ఫార్మింగ్ ఫ్యాక్టర్స్లో వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు పొలం. అప్పుడు ఈ బైకులు కానీ ఇవి కానీ కార్లు కానీ లేకుండే. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా ట్రాక్టర్లకి వెళ్ళిపోతున్నారు, లేకపోతే అలా వెళ్ళిపోతున్నారు. సో విలేజ్ ప్యాటర్న్ నుంచి సిటీ లైఫ్కి వచ్చేస్తే ఫాస్ట్ ఫుడ్స్, తర్వాత సెడెంటరీ లైఫ్, కారు తీసుకెళ్ళి లిఫ్ట్ దగ్గర ఆపటం, లేకపోతే వదిలితే కొన్ని అపార్ట్మెంట్లో కారు కూడా డైరెక్ట్గా వాళ్ళ బాల్కనీలోకి వెళ్ళే సౌకర్యాలు ఉండాలని కోరుకోవడంలో ఒక స్టడీ కూడా చూపించారు. నాకు ఎందుకు అర్థం కాదు, కారు బాల్కనీలోకి ఎందుకు వెళ్తుందండి అపార్ట్మెంట్లోకి, అవసరమా? సో ఇంకా రాను రాను బెడ్రూమ్లో కూడా వెళ్ళే పరిస్థితికి వచ్చేస్తుంది అనమాట. సో ఆ యొక్క దాన్ని ఒక లగ్జరీ అనుకుంటారు జనాలు. ఇప్పుడు కూడా ఇంట్లో కూడా లిఫ్ట్లు ఉంటున్నాయి కదా సార్? లిఫ్ట్లు ఉంటున్నాయి, కానీ కారు బాల్కనీలోకి అపార్ట్మెంట్లోకి వెళ్ళాల్సిన అవసరం ఏముంటుంది? అర్థమైందా? చెప్పులు బెడ్ మీద పెట్టుకోక్కర్లా. అది మనం ఏంటంటే దీన్ని మోడర్నైజేషన్ అంటారో మూర్ఖత్వం అంటారో నాకు తెలియదు. చెప్పులు ఇంటి బయటే ఉండాలి, కారు సెల్లార్లోనే ఉండాలి. కానీ ఇప్పుడు నేను ఫస్ట్లో 2014లో దుబాయ్ వెళ్ళినప్పుడు అప్పుడు ఫ్యాక్టర్ ఏంటంటే అంతా ఇంప్రూవ్ అవ్వాలి కదా, మన ప్రతిదీ మోడర్నైజేషన్ అవ్వాలి. అప్పుడు నేను ఒక అపార్ట్మెంట్ కొంటాను చూస్తుంటే వాడు సెల్లింగ్ పాయింట్ ఏంటంటే మీ కార్ డైరెక్ట్గా మీ బాల్కనీలోకి వస్తుందంటే నవ్వుకున్నాను. తర్వాత మీరు కొన్ని ట్రోల్స్ రీల్స్ చూసి ఉంటారు, కార్ డైరెక్ట్గా వెళ్ళిపోవడం, బయట అది లిఫ్ట్లోకి నుంచి బాల్కనీలోకి వెళ్తాం అయిపోతుంది. ఇలాగా హైదరాబాద్లో కూడా కొన్ని అపార్ట్మెంట్స్లో కారు బాల్కనీలోకి వెళ్తుంది. బాల్కనీలోకి ఎందుకు వెళ్ళాలని అడిగాను. అక్కడి నుంచి బెడ్రూమ్ దగ్గర కదా, లివింగ్ రూమ్ దగ్గర కదా అంటే అనుకున్నాను. ఓకే, సో చెప్పులు ఇంటి బయట కాకుండా మంచం మీద ఉంటే ఎలా ఉంటుంది ఆలోచించండి. దాంతోపాటు వ్యాధులు కూడా వస్తాయి మనకి, ఊరంతా తిరిగి చెప్పులు పైన పెట్టుకుంటే. చెప్పులతో ఇన్ఫెక్షన్స్, ఇలా కార్లు బాల్కనీలో ఉంటే ఓవర్ వెయిట్లు. సో అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ మారిపోయినాయి. ఓకే, రెండో పాయింట్, మనం తీసుకునే ఆహార విధానాలు మారిపోయినాయి, అడల్టరేషన్ ఆఫ్ ఫుడ్ మారిపోయింది. తర్వాత చాలా మంది ఆఫీస్ బేస్డ్ వర్క్. ఫుడ్ అడల్టరేషన్ వల్ల కూడా బరువు పెరగచ్చు అంతే కదా. ఇప్పుడు ఫుడ్ అడల్టరేషన్ టైప్ ఆఫ్, ఇప్పుడు మనకి సాచురేటెడ్ ఫ్యాట్స్, అన్సాచురేటెడ్ ఫ్యాట్స్, మీరు ఏ హోటల్కి వెళ్ళి ఏ ఆయిల్ వాడారు ఎలా చెప్తారు? ఓకే, సో దానివల్ల కూడా మారుతుంది. సో ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటి, అన్ని 65 అంటారు. 65 అంటే ఎందుకు 65? లోపల ఏం పెడుతున్నామో తెలియకుండా దాయటం కోసం దాన్ని 65 అంటాం అనమాట. ప్రతి ఫుడ్ 65 ఏంటంటే దానికి కోటింగ్ వేస్తారనమాట. కోటింగ్ వేసేసి దాన్ని దే విల్ హైడ్ ది రియల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది ఫుడ్. మనకు అది ఫ్రెష్నెస్ ఉందో లోపల తెలియకుండా దాయటం కోసం వచ్చేది. ఒకప్పుడు ఏంటంటే నాకు తెలిసి మా ఊర్లో, మాది ఒక పల్లెటూరు, దాంట్లో మా గ్రాండ్ పేరెంట్స్ కానీ ఏం చెప్పేవాళ్ళు, ఇవాళ సొరకాయ ఉంది, బీరకాయ ఉంది, పొట్లకాయ ఉంది, అవి ఉన్నాయి, టమాటా ఉన్నాయి, ఇంట్లోనే పెంచుకుని ఆర్గానిక్గా తినేవాళ్ళం. అప్పుడు హైబ్రిడ్ అంటే 40 ఏళ్ళ కిందట ఫ్యాషన్, పెద్దగా ఉందంటే టమాటా అని చెప్పేవాళ్ళం. ఇప్పుడు అప్పుడు చిన్నగా ఉంటే రుచికరంగా ఉంటేనో ఆ రోజు ఇంట్లోనే పెరుగుతుంది, అది బాగాలేదు, ఇది హైబ్రిడ్ బయట నుంచి ఎక్కడి నుంచి వచ్చిందంటే కంపల్సరీ తినాలనుకుంటుంటాం. ఇప్పుడు మళ్ళీ అదర్ వే రౌండ్, ఆర్గానిక్ కావాలని కోరుకుంటున్నాం. దూరపు కొండల నునుపు అని అందుకే. సో లైఫ్ అనేది ఒక సైకిల్ లాంటిది, ఇట్ విల్ కమ్ బ్యాక్ అండ్ గో బ్యాక్ అగైన్. సో ఈ రకంగా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ మార్పులు రావడం వల్ల, అవన్నీ కాకుండా ర్యాపిడ్గా ఈ డైట్ చేంజెస్ రావడం వల్ల వాళ్ళల్లో ఈ అధిక బరువు అనేది ఏర్పడుతుంది. సో నా క్లినికల్ ప్రాక్టీస్లో నేను చూస్తుంది ఏంటంటే, చాలామంది వస్తారు, వచ్చినప్పుడు ఓవర్ వెయిట్ ఉంటారు. వాళ్ళు ఓవర్ వెయిట్ ఉన్నాము అనే అవగాహన కూడా లేదు. సో వాళ్ళు BMI, బాడీ మాస్ ఇండెక్స్ 35, 40 ఉన్నా ఏముంది సార్ పెళ్ళి అయిపోయింది అని అంటారు. పెళ్ళి అయిపోతే నీకు హెల్త్ ప్రాబ్లమ్స్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి. 30-40 ఇయర్స్కి హార్ట్ అటాక్స్ అని వింటూ ఉన్నాం. పొలోమని నాకు హార్ట్ అటాక్ రాదనుకుని పెళ్లితోనే ఆరోగ్య సమస్యలు, ఆరోగ్య సమస్యలు నేను చెప్పను, కానీ మన యొక్క అది 30 ఇయర్స్ దాటిన తర్వాత మన యొక్క మెటబాలిజం డిఫరెంట్గా మారిపోతుంది. అప్పటి వరకు యాక్టివ్గా ఉండే సెల్ మెటబాలిజము ఒక ఏజ్తో పాటు మన మెటబాలిజం కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. దానికి అప్పుడు చాలామంది చూస్తూ ఉంటారు, అదే ఎర్లీగా హార్ట్ అటాక్ వచ్చింది, ఎర్లీగా డయాబెటీస్ వచ్చింది, ఎర్లీగా బీపీ వచ్చింది అని మాట్లాడుతూ ఉంటాం. సో ఇవన్నీ ఎందువల్ల వస్తున్నాయి అని అంటే, మన బాడీలో ప్రతి క్షణము ఒక మార్పు అనేది జరుగుతూ ఉంటుంది. దానికి తగ్గట్టుగా మనం చేసుకోవాలి. ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో ఉన్నాం అనుకోండి, అక్కడ కూడా ఓవర్ వెయిట్ సమస్య చాలా ఎక్కువ. ఒకప్పుడు అక్కడ వినేవాళ్ళం,
అక్కడ ఫాస్ట్ ఫుడ్స్ వచ్చింది. అది గ్రాడ్యువల్గా షిఫ్ట్ అవ్వకుండా ఇటు పక్క వచ్చింది. వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు వీక్కి ట్వైస్ ఎ వీక్ జిమ్కి వెళ్ళాలి, ఇన్ని క్యాలరీస్ బర్న్ చేయాలి, మనం హెల్తీగా ఉండాలి అనే కాన్సెప్ట్ ఒక గ్రూప్ ఆఫ్ సొసైటీ ఆఫ్ దాంట్లో డిఫరెంట్ గ్రేడ్స్ ఉంటారు. కొంతమంది ఏంటంటే అవగాహన లేని వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ కూడా. అవగాహన ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అరే ఈ వీక్ నేను ఎక్సర్సైజ్ చేయలేదు, ఇన్ని క్యాలరీస్ బర్న్ చేయలేదు, లేకపోతే పరిగెడుతున్నాము, అది ఒక హాబీగా పెట్టుకుంటున్నారు అక్కడ. రోజుకి ఇన్ని కిలోమీటర్లు పరిగెత్తాలని. ఇక్కడ కూడా అవుతుంది, నేను కాదంటలేదు. రిటైర్డ్ పీపుల్, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ దే యూస్ టు గో అరౌండ్ అండ్ ఆల్ దిస్ థింగ్స్. అదొకటే కాకుండా వాళ్ళు ఏం చేస్తారు, 10 క్యాలరీస్ స్పెండ్ చేసి ఒక 300 క్యాలరీస్ మైసూర్ బోండానో ఏదో తినేస్తారు అన్నమాట. అర్థమైందా? బర్న్ చేసిన వాటికన్నా లోపల తీసుకుంది ఇంకా ఎక్కువైపోతుంది. సో ఇది మనసులో పెట్టుకొని నేను ఒక స్టడీ ఒకటి స్టార్ట్ చేశాను. దీంట్లో ఏంటంటే వాళ్ళకి అవగాహన ఉందా లేదా అనే క్వశ్చనీర్ ఒకటి, వాళ్ళు తీసుకున్న క్యాలరీస్, వాళ్ళకి వచ్చిన హెల్త్ ఇష్యూస్, వాళ్ళు తీసుకున్న లైఫ్ స్టైల్ మాడిఫికేషన్. చాలామంది వింటూ ఉంటారు, నేను చాలా స్ట్రిక్ట్గా డైట్ చేశాను, కీటో డైట్ చేశాను, ప్యాలియో డైట్ చేశాను, ఏదో డైట్ చేశాను అని చెప్తూ ఉంటారు. నేను అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను, ఆశ్రమంలో కూర్చుండడం వల్ల ఒక 5 కేజీలు తగ్గాను, మళ్ళీ వచ్చాను, లావ్ అయ్యాను. ఇది కామన్గా వింటూ ఉంటారు. ఈ సైకిల్ అనేది కామన్. ఎందుకంటే 5 కిలోస్ వరకు తగ్గడం చాలా ఈజీ, ఆ పైన తగ్గడం, దాన్ని సస్టైన్ చేయడం అనేది డిఫికల్ట్. తగ్గడం ఈజీయే, తగ్గడం అంటే 5 కేజీల వరకు తగ్గడం ఈజీయే మనకి సంకల్పం ఉంటే. రెండో పాయింట్, సో మీరు అడిగారు, సో ఈ డైట్ ఎక్సర్సైజ్ చేసినా తగ్గని వాళ్ళు చాలామంది ఉన్నారు, కాదనట్లేదు. అదే మొండిగా అది ఎంత చేసినా తగ్గట్లేదు అని ఇంకా వెక్స్ అయిపోయి వదిలేసే వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. సో ఇంకొక రకంగా చూసుకుంటే వీళ్ళకి ఆప్షన్స్ ఏమున్నాయి, సర్జరీస్ అంటే బ్యారేటిక్ సర్జరీ అంటే చాలామంది భయపడుతున్నారు. ఇటీవల ఒక వారం రోజుల నుంచి 10 రోజుల నుంచి ఒక సెలబ్రిటీ ఒకళ్ళు ఫోన్ చేస్తున్నారు, వాళ్ళు బ్యారేటిక్ సర్జరీ చేయించుకున్నారు, ఆయన అధికంగా బరువు ఉన్నారు. చేయించుకున్న తర్వాత బరువు వెయిట్ లాస్తో పాటు సర్జరీ చేస్తే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కొంతమందిలో. అదేంటంటే మనం పేగు కలిపే చోట లీక్ అవ్వడము, గాల్ బ్లాడర్లో స్టోన్స్ రావడము, ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి. ఇప్పుడు ఆయన ఏంటంటే అనవసరంగా చేయించుకున్నాను అనేది క్వశ్చన్ అయింది. సో అనవసరాన్ని కాదు, ఆయన అంత ఉన్న వెయిట్కి రిస్క్ బ్యాలెన్స్ అంటాం అన్నమాట. సో ఆయనకి మాత్రం పర్ఫెక్ట్ ఆ సర్జరీయే. ఎందుకనంటే కొంత వెయిట్ వరకు ఒక టైప్ ఆఫ్ ఇంటర్వెన్షన్ ఇంపార్టెంట్, కొంత వెయిట్ తర్వాత ఇంకో టైప్ ఆఫ్ ఇంటర్వెన్షన్ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు సర్జరీ అవసరం లేకుండా అనేవి ఇప్పుడు మనకి ఉన్నాయి. సో ఏది ఎప్పుడు యూస్ఫుల్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. ప్రొఫెషనల్గా అయినప్పుడు ప్రొఫెషనల్ డ్రెస్ వేసుకుంటాము, క్యాజువల్గా అయినప్పుడు క్యాజువల్ డ్రెస్ వేసుకుంటూ ఉంటాం, సో నైట్ టైం ఉన్నప్పుడు నైట్ డ్రెస్ వేసుకుంటాం. సో అన్నిటికీ ఒకటే అవుతుందని నేను చెప్పను. కొంతవరకు, కొంత బిఎంఐ వరకు, కొంత లైఫ్ స్టైల్ వరకు, వాళ్ళు చూస్తున్న ఆహార అలవాట్లు బట్టి కొన్ని ఇండికేట్ చేస్తుంటాం. అంటే సార్ యాక్చువల్లీ అసలు నార్మల్ వెయిట్ అంటే ఎంత ఉండాలి? నార్మల్ వెయిట్ బిఎంఐ 17 నుంచి 25 వరకు. ఓకే, నేను తీసుకునేది 19 నుంచి 25 వరకు ఇండియాలో. ఎందుకు అని అంటే నాకు కొంతమంది పేషెంట్స్ వస్తారు 17లో కూడా మాల్ అబ్జార్ప్షన్స్ ఉండటం వల్ల. ఇండియన్ బిఎంఐ డిఫరెంట్, ఇది ఒక స్టాండర్డ్ అని నేను చెప్పను. నేను ఇటీవల 2 సంవత్సరాలుగా ఉన్నప్పుడు నేను నోటీస్ చేసిన స్టాండర్డ్ బిఎంఐ 17 to 24 ఉన్న దానికి 17 to 19 ఉన్న వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉండటం వల్ల ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, సో ఐ థింక్ ఫర్ ఇండియన్స్ ఇట్స్ 19 to 24 to 25 అనేది నేను ఒప్పుకుంటాను. బిఎంఐ యాక్చువల్లీ బిఎంఐ అంటే ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఎలా చూసుకోవాలి? బాడీ మాస్ ఇండెక్స్ అని చాలా సింపుల్ అండి. మీ హైట్కి మీ బరువు ఎంత ఉండాలో తెలిస్తే చాలు. ఓకే, సో నేను ఒకప్పుడు పబ్లిక్గా ఐ మేడ్ మై సెల్ఫ్ అషేమ్డ్. 6 weeks ఛాలెంజ్ అని ఒకసారి నోటీస్ చేశారో లేదో, డిసెంబర్ 2021లో నేను ఎన్ని డైట్లు ఎక్సర్సైజ్లు అన్నీ చేసిన తర్వాత ఐ వాజ్ ఫెడ్ అప్. నేను అప్పుడు 6 weeks ఛాలెంజ్ అని ఓపెన్ చేసి మీతో పాటు నేను కూడా డైట్ చేసి తగ్గుతాను అని చెప్పి 5 నెలలు చాలా కష్టమైంది. నేను సింపుల్గా ఏంటంటే స్టార్టర్ డైట్ అని చెప్పి ఓన్లీ 4 or 5 పీసెస్ ఆఫ్ స్మాల్ థింగ్ ఎవ్రీడే, మధ్యాహ్నం పూట ఫ్రూట్ సలాడ్, మార్నింగ్ పూట జ్యూస్ ఏదైనా తీసుకుంటాను. ఇనిషియల్గా అయితే బాగా క్రేవింగ్స్ ఉండే, బాధపడేవాడిని, స్ట్రెస్ రిలేటెడ్ ఈవెంట్స్, క్యాలరీస్ లేవే అది ఇది అని అనిపిస్తుంటుంది. బట్ డిటర్మినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను తగ్గాలి సంకల్పం కానీ గట్టిగా ఉంటే, అండ్ ఐ హ్యావ్ లాస్ట్ వెయిట్. బట్ మీరేమో ఓవర్ వెయిట్ ఏం లేదు ఒకప్పుడు. ఐమ్ టాకింగ్ అబౌట్ 2 years ago. అదే పాయింట్, సేమ్ పాయింట్. నేను ఓవర్ వెయిట్ లేను, నేను 26 ఉన్నా బిఎంఐ, 25 కంటే ఎక్కువ ఉన్నాను. సో యాజ్ అ డాక్టర్గా నేను చూసుకుంది ఏంటి, మా ఫ్యామిలీలో డయాబెటీస్ ఉంది, మా ఫ్యామిలీలో హార్ట్ అటాక్స్ ఉన్నాయి, మా ఫ్యామిలీలో స్ట్రోక్ ఉన్నది. సో నేను ఇదే కనుక కంటిన్యూ చేస్తే లైఫ్ లాంగ్ నేను మెడిసిన్స్ తీసుకోవాలా, ఆ జబ్బులు వచ్చిన తర్వాత నేను బాధపడాలా,
దాని షుగర్కి నేను ట్యాబ్లెట్స్ వేసుకోవాలా, ఇవన్నీ నా డిటర్మైనింగ్ ఫ్యాక్టర్స్. ఐ వాంట్ టు లివ్ హెల్తీలీ. ఓకే, ఎవరికి వాళ్ళు సంకల్పించుకుంటే తప్ప అది అవ్వదు. చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఫ్యామిలీ రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా తీసుకోవాలి. ఒక ప్రాబ్లం వచ్చిన తర్వాత సాల్వ్ చేసుకోవడం వేరు, ప్రాబ్లం రాకుండా సాల్వ్ చేసుకోవడం వేరు. దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. చాలామంది ఏంటంటే వెయిట్ తగ్గడం అంటే ఎదుటి మనిషికి మంచిగా కనపడుతున్నాం అనేది ఒకటే ఆలోచిస్తారు. అది చాలా తప్పు నా ఉద్దేశం ప్రకారం. నీ లైఫ్, నీ ప్రాబ్లమ్స్, నువ్వు వేసుకునే ట్యాబ్లెట్స్. సో దాని గురించి నీ డిటర్మినేషన్ ఫ్యాక్టర్స్, నీ ఫ్యామిలీ ఫ్యాక్టర్స్, ఫ్యామిలీ హిస్టరీ ఫ్యాక్టర్స్ అనేవి చాలా ఉంటాయి. 13 points క్వశ్చనీర్ ఫుడ్ వర్సెస్ ఒబిసిటీ అంటే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి, తర్వాత వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ మీద నేను ఒక క్వశ్చనీర్ చేస్తున్నాను. ఇట్స్ గోయింగ్ టు బి రెవల్యూషనరీ అవుట్కమ్. సో చాలా పర్సెప్షన్ ఎలా ఉందండి. ఎందుకంటే చాలామంది లావు ఉన్నామా, లావు ఉన్నాం ఇప్పుడు ఏం ప్రాబ్లం చేయట్లేదులే అన్న ఫీలింగ్లోనే ఉన్నారు. కానీ ప్రాబ్లం వచ్చిన తర్వాత ఫిక్స్ చేసుకోవాలి, దేవుడిగా తలుచుకోవడం తప్పితే అది రాకుండా ఉండడానికి ట్రై చేయట్లేదు.